యాదాద్రి భువనగిరి జిల్లా వాసులను పులి భయం వెంటాడుతూనే ఉంది. తుర్కపల్లి మండలంలో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన రైతు ఆవు దూడలపై ఇటీవల పులి దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అది పులి దాడేనని నిర్ధారించారు. పులి కదలికలను కనిపెట్టేందుకు వ్యవసాయ బావి వద్ద సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వరి నాట్ల సీజన్ కావడంతో ఇబ్రహీంపూర్, గంధమల్ల, వీరారెడ్డిపల్లి తదితర గ్రామాల రైతులు పొలాలకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. రైతులు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, వెలుతురు ఉండగానే పనులు ముగించుకొని ఇండ్లకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పులి సంచారంతో అటవీ ప్రాంత గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ పులి తిరుగుతుంది. 5 గంటలకే మేము వెళ్ళిపోతున్నాము. గొర్రెల బర్రెల కూడా ఇంటికి కొట్టుకపోతున్నాము. భయపడుతున్నాం. దాన్ని ఎక్కడన్నా కానీ మీరు దయచేసి ధ్యానం ఉంటే దేవులాడుకొని పట్టుకపోతారో మరి దాన్ని ఏం చేసుకుంటారో కానీ మీరు చేసే ప్రయత్నం అయితే చేయాలి. ఆ పులి చూస్తే భయం అవుతుంది. అది కనపడతలేదు మాకు అంటుర్రు. ఈడ కొట్టుకుని ఉంటారు, ఆడ కొట్టుకుని ఉంటారు, ఈడుంది అంటారు, ఆడుంది అంటారు. మాకైతే కనపడతలేదు. తిరుగుతుర్రు గిట్నే. ఈ ఆడవాళ్ళకు కూడా కనపడతలేదు. అది ఈ పులి గురించి మాకు చాలా భయం ఉంది. 2-3 రోజుల నుంచి బాయికాడి వదలేము. ఆ మూటలు ఈ నాట్లేసే దినము పులి గురించి ఆడలు బయటికి వెళ్ళాలన్నా భయం అవుతారు. మొగలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. భయంకరమైన విషయం. గవర్నమెంట్ ఏమైనా మద్దతు చేసి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి పులి పట్టుకుపోయి మమ్మల్ని కాపాడుతారని దయచేస్తున్నాం. సార్ మాకు పులితోని ఇబ్బంది కలుగుతుంది సారు. వీరారెడ్డిపల్లి, బండలు, గంజముల్ల, బేగంపేట, ఇబ్రాంపురం ఇక్కడ అంతా ఈ ప్రాంతంలో చాలా భయంకరంగా ఉన్నారు రైతులు. పశువులుంటే మొన్న మాటూరు కృష్ణయ్య 2 లేగలు కొరికేసింది సారు పులి. ఆ పులిని మరి ఫారెస్ట్ అధికారులు దాన్ని మంచిగా ప్రకటిబందిగా చేసి దాన్ని కూడా సురక్ష ప్రాంతానికి తరలించాలి. రైతులు కూడా ఇబ్బంది పడుతుర్రు. గొల్రు పోవాలంటే, అడవిలోకి పోవాలంటే కూడా జర ఇబ్బంది పడుతుర్రు. గొర్రెకాడలు కూడా వాళ్ళు చాలా బాధపడుతుర్రు. వాళ్ళు కూడా ఫోన్లు చేసినా ఇది చేసినా అది చేసినా జర ఫారెస్ట్ అధికారులు వాళ్ళకు కూడా జర సురక్షితంగా ఉండి వారు కూడా సీసీ కెమెరాలు పెట్టినామని అన్నారు. కానీ మరి ఆ పులి కనొస్తలేదు. అడుగులు లెక్క పెడుతున్నారు కానీ పులిని ఇంకా ఇంతవరకు జాడ తీసుకోలేదు సార్. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఫారెస్ట్ అధికారులకు. ఇలా పులి తిరుగుతుందని అనుమానంగా నాకు ఇట్లా ఫోన్ కాల్ రావడం జరిగింది. దానివల్ల నాకు బేంపేటలో పులి అడుగు జాడలు దొరికినాయని ఫోన్ చేసి చెప్పారు ఇట్లా మా ఫ్రెండ్స్ ద్వారా. అయితే నైట్ నేను 10:30 దాకా వచ్చి ఈడ వెయిట్ చేసి వెళ్తే నాకు ఏం కనబడలేదు. మంట పెట్టినాం, వెళ్ళినాం. ఇక మా డాడీ ఫోన్ చేసి రమ్మనగానే మార్నింగ్ పాల కోసం అని వచ్చేసరికి లేగదూడని చంపేసింది. బయట కాటుపడి ఉందని భయంతో నేను రోడ్ మీదకి ఎక్కగానే ఫారెస్ట్ ఆఫీసర్లు కనబడంగానే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వచ్చి ఇన్స్పెక్షన్ చేసి పులే అని చెప్పారు అనమాట. ఒక లేగదూడని చంపేసింది, ఒక లేగని కాలు గీరింది, ఇంకో దాన్ని ఏమో తీసుకెళ్ళిపోయింది. 20 days